ఈ భారతదేశంలో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి కూడా కావలసినటువంటి వస్తువులను అందించినటువంటి వారు మేదరి సోదరులు. వీరు చాలా అందంగా బుట్టలల్లుతారు, చాపలల్లుతారు. ఆ చాపలు కూడా చక్కగా చిలకలు, హంసలు, ఆవు, ఏనుగు ఇటువంటి అద్భుతమైనటువంటి బొమ్మలన్నీ కూడా ఈ చాపల మీద ఉంటాయి, బుట్టల మీద ఉంటాయి. చాలా అద్భుతమైన ప్రతిభతో ఇళ్ళు నేస్తారు. తాటాకులతో, కొబ్బరాకులతో ఇళ్ళు నేస్తారు, దళ్ళు కడతారు. వీరి యొక్క నైపుణ్యం, వీరి యొక్క ప్రధానమైన పాత్ర ఇంత అంత అని చెప్పడానికి వీల్లేదు. చాలా ప్రాధాన్యం ఉన్నది వీరికి ఈ గ్రామీణ వ్యవస్థలో. భారతీయ గ్రామీణ వ్యవస్థలో ఉన్న అద్భుతమైనటువంటి వృత్తి మేదరుల వృత్తి. కోటీశ్వరుల పెండ్లి కూతుళ్ళకైనను మేదరి బుట్టయే మోదకరము. 100 కోట్ల రూపాయలున్నటువంటి వారైనా, జమీందారుల ఆడబిడ్డ అయినా సరే పెళ్లి కూతురైందంటే మేదరి బుట్ట అల్లాలి. ఆ బుట్టలోనే మేనమామలు ఆ పిల్లని కూర్చోబెట్టి పెళ్లి మంటపానికి తీసుకుని వస్తారు. అది మేదరుల గొప్పదనం. కోటీశ్వరుల పెండ్లి కూతుళ్ళకైనను మేదరి బుట్టయే మోదకరము. మేడనో అటకనో మిద్యనో ఎక్కగా మేదరి నిచ్చెనే సాధనము. చెరువులో కాల్వలో చిన్న నదులో దాట మేటి మేదరి పుట్టె నీటి రథము. పాడుపడగ మేను పాడే పల్లకి తెచ్చు మేదరియే తుది మిత్రుడవును. విసని కర్రలు, చేటలు, వేల వేల గంపలు తడికలిచ్చుచు గ్రామమందు సాయపడెదరు మేదరుల్ సకల ప్రజకు కష్ట సుఖముల బహుజన స్రష్టలారా. కోటీశ్వరుల పెళ్లి కూతుళ్ళకైనా సరే మేదరి బుట్టే ఆనందకరం. చక్కగా అల్లాడు, పెళ్లి కూతురు బుట్ట చూసి చక్కగా అల్లాడు, బాగుంది అని అందరూ అనుకుంటారు. పెళ్లి కూతురు కూడా సంతోషిస్తుంది. కోటీశ్వరుల పెండ్లి కూతుళ్ళకైనను మేదరి బుట్టయే మోదకరము. మేడనో అటకనో మిద్దెనో ఎక్కగా మేదరి నిచ్చెనే సాధనము. చెరువులు, కాలవలు, చిన్న నదులు, చిన్న చిన్న వాగులు ఇవి దాటాలి అని అంటే మేటి మేదరి పుట్టె నీటి రథము. ఆ పుట్టె అనేటువంటిది ఉంటుంది. పుట్టె మునిగింది అని అంటాం మనం. అంటే పుట్టె అని అంటే అది గుండ్రంగా చిన్న పడవలాగా ఉంటుంది. దాంట్లోనే ఉండి ఇద్దరిని కూర్చోబెట్టుకుని, ఇద్దరినో ముగ్గురునో ఈ వాగు ఈ చివరి నుంచి ఆ చివరికి, ఈ చెరువు ఇటు నుంచి అటు దాటేందుకు వీలుగా ఉంటుంది. అది అటువంటి పుట్టె తయారు చేసేటువంటిది వీరు. పాడుపడగ మేను, చివరికి ఈ శరీరం అంతా కూడా ఛిద్రమై దీంట్లోంచి జీవుడు వెళ్ళిపోయి ఈ శరీరం పాడుపడిపోతే పాడే పల్లకి తెచ్చు మేదరియే తుది మిత్రుడవును. పాడే అనే పల్లకి తీసుకుని వచ్చి ఊరేగిస్తూ తీసుకువెళ్ళేందుకు ఈ మేదరి చివరి మిత్రుడు ఈ శరీరానికి. మేదరియే తుది మిత్రుడవును పాడుపడగ మేను పాడే పల్లకి తెచ్చు మేదరియే తుది మిత్రుడవును. విసని కర్రలు, చేటలు, వేల వేల గంపలు తడికలిచ్చుచు గ్రామమందు సాయపడెదరు మేదరుల్ సకల ప్రజకు కష్ట సుఖముల బహుజన స్రష్టలారా. పెళ్లికి మేదరి గంప అవసరం, చావుకి మేదరి తెచ్చే పాడే అవసరం. ఎంత అద్భుతమైనటువంటి సంప్రదాయము! దాంట్లో భావోద్వేగాలతో, ఎన్ని రకముల బంధములతో, స్నేహాలతో మిళితమై ఉన్నదండి ఈ వృత్తులు, ఈ వ్యవస్థ. ఆ సెంటిమెంట్స్ మనం మాట్లాడుతూ ఉంటాం, సెంటిమెంట్స్ అని. ఆ మేదరితో ఎంత సెంటిమెంటు, ఆ బంధం ఉన్నది ఆ వృత్తితో. పెళ్ళికి కావాలి మేదరి, చావుకి కావాలి. అటువంటి సకల జనుల కష్టసుఖాలలో పాలు పుంచుకుంటూ వాళ్ళకి ఇళ్ళు నేసి
వాళ్ళకి వసతిగా ఉండేందుకు దడులు కట్టి మరుగు వాళ్లకు ఏర్పాటు చేసి పడుకునేందుకు చాపలు మొదలైనటువంటివి ఇచ్చి బుట్టలు వస్తువులు దాచుకునేందుకు బుట్టలు విసినికర్రలు ఇటువంటివన్నీ కూడా వాళ్ళకి అందించి విశేషమైనటువంటి సేవలు చేసిన ఈ మేదరి సోదరులకు జేజేలు పలుకుతూ జై తెలుగు, జై జై తెలుగు.